ఓం మా బాసాయ నమః, ఓం మా మార్గదర్శకాయ నమః, ఓం హాయ్ గర్ల్స్. చాటింగ్ ఈటింగ్ మీటింగ్ చాటింగ్ కంప్యూటర్స్ అక్కడ ఉన్నాయి. ఇది తీసుకుని అట్ట పోయి కూర్చోండి. మీకేంటమ్మా? ఈటింగ్ అక్కడ కమ్. ఆ, బాబు నువ్వు మీటింగ్ సార్. ఏ స్టేజీ? నేను జపాన్ స్టేజ్ ఓ సార్. జపాన్ స్టేజ్. జపాన్ స్టేజ్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు సోనీ కదూ? ఇందిరా పార్క్ కి వెళ్తే బెస్ట్, అక్కడికి వెళ్ళు. Thank you, sir. Thank you very ఆల్ ది much. బెస్ట్. వస్తాను, వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మయ్యా. సార్ నేను థాయిలాండ్ రేంజ్ కి రీచ్ అయ్యాను సార్. థాయిలాండ్ రేంజ్ కి రీచ్ అయ్యావా? వెరీ గుడ్. తీసుకో నా సైడ్ నుంచి నీకు గిఫ్ట్. నీకు రూమ్ ప్రాబ్లం కదా? అవును సార్. గాంధీనగర్ లో కనక మహాలక్ష్మి లాడ్జ్ లో రూమ్ నెంబర్ 9 బుక్ చేశాను. దీన్ని అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయి, అంతా నీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మా కురాల బాధను అర్థం చేసుకునే దేవుడు సార్ మీరు. థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నీకేంటయ్యా? నేను ఇండియా సార్. ఓ న్యూ ఎంట్రీ. ప్రొసీడ్ ఆన్ రోడ్స్. సార్ రోడ్స్ అయితే ప్రాబ్లం ఏమో. నో ప్రాబ్లం. ఇండియన్ లెవెల్ కి రోడ్స్ బెస్ట్. గో అహెడ్. 500 రూపీస్ ఫీజు. థ్యాంక్ యూ. వస్తానండి. వెళ్ళు. అన్నా, ఒకటి ఇండియా అంటాడు, ఒకటి జపాన్ అంటాడు, ఒకటి థాయిలాండ్ అంటాడు. అసలు దీనికి అర్థమైందన్నా? ఒరే, ఇండియన్ అంటే దూరం దూరంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ లవ్ చేసుకోవడం. చూడు అలా. జపాన్ అంటే చుంగ్లా చుంగ్లా ఐలాండ్ అనుకో, అంతే. అలా చూడు. అరే మస్తుగా చెప్పినవన్నా, నీ కాలు మోగుతానే. జర కాలు ఇవ్వవే. కాల ఆడున్నాయే ఈడముకరా. అరే గట్లనే మోగుతా. ఏంకమ్మా. బిఎఫ్ లోనే ఇండియా ఫారెన్. ఇండియా అయితే ఎంత, ఫారెన్ అయితే ఎంత? ఫారెన్ అయితే 200, ఇండియా అయితే 400. అదేంటి ఇండియా వస్తువులకు రేట్ ఎక్కువ? మామూలుగా ఇండియన్ వస్తువుల కన్నా ఫారెన్ వస్తువుల రేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ వీటి విషయంలో మాత్రం ఇండియన్ వస్తువులకి ఫారెన్ వస్తువుల కన్నా రేట్ ఎక్కువ. దట్ ఈస్ ద ఇండియన్ స్పెషాలిటీ. తీసుకో. ఈ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఏరియాలో బ్లూ ఫిల్మ్ క్యాసెట్ బిజినెస్ చేస్తారా? కానిస్టేబుల్స్ తీసుకురండి. Yes? బ్లూ ఫిల్మ్ క్యాసెట్స్ ఎక్కడున్నా వాటిని కుక్కలా పసిగట్టి పట్టుకుంటున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. మీలాంటి వారే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెన్నెముక సార్. సార్, ట్రిప్లెక్స్ అనేది మీ ఇంటి పేరా సార్? నో, XXX, XXX బ్లూ ఫిల్మ్ తీసే వాళ్లకు నా పేరంటే సింహ స్వప్నం. అందుకే మా డిపార్ట్మెంట్ లో నన్ను ముద్దుగా XXX రంజిత్ కుమార్ అని పిలుస్తారు. సార్, మీరు బ్లూ ఫిల్మ్ క్యాసెట్స్ పట్టుకోవడంలో ఇంత కాన్సన్ట్రేట్ చేయడానికి వేరే కారణం అంటే ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా సార్? ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్ ఇది? హాయ్, కమ్ ఆన్ మ్యాన్, వై ఆర్ యు అఫ్రైడ్? నా వల్ల కాదు తల్లి, నా వల్ల కాదు. అయ్య దేవుడా, నన్ను వదిలేంట్రా, నన్ను వదిలేంట్రా. అమ్మా నీకు పెద్ద దండం పెడతాను. ఈ జాబ్ వద్దు, నాకేమి వద్దు. నన్ను వదిలేంట్రా, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, వదిలేండి. ఏంటి బే, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నేను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు, ఇప్పుడు కటింగ్ ఇస్తున్నావు. నీకు ఆల్రెడీ ఇంజెక్షన్ కూడా ఇచ్చేసాం. నో, ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేయకండి. ఆ రోజు జరిగిన సంఘటన నన్ను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా మీ ముందుంచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బ్లూ ఫిలిమ్స్ అన్నా, బ్లూ కలర్ అన్నా I hate blue. I hate blue. That's my weakness. I hate blue. I hate blue. I'm sorry. I can't help it. I hate blue. I hate blue. Hi, Bevis. Sorry. Hi, Pinky. Hi, How are you? Yeah, fine. Hey, looking sexy. You naughty. Hi, sweetheart. How come you're here? Just like that. Okay, I'll see you later. Time aయింది నాకు. Hey, just a moment. When can I meet you again? As soon as possible, my darling. See you. Bye-bye. Bye. Hi. Hello, Basu. Good morning. Hi. How are you? Fine. అక్కడ చూడండి రా. యాడ బాబాయ్? అక్కడ చూడండి రా. జిగి మెరిసిపోతోంది. ఎలా ఉంది? అదిరింది. సూపర్ గా ఉంది కదా? సూపర్. తొందరగా లింగంగాన్ని కాంటాక్ట్ చేసి అప్లికేషన్ తీసుకురండిరా. అబ్బా, కనీసం దీనికి కూడా పోనీరా నన్ను. ఇదిగో మా పెద్ద పని నువ్వు చేసుకుంటా మావాడు చూస్తా. ఓకే. మా నువ్వు వచ్చు సుభాష్ చంద్రబోస్ లో ఉన్నావు అనుకో. ఏయ్, భారతీయుల్లో కమల్ హాసన్ మాయలోడు సినిమాలో గుండు హనుమంతరావు నాకు పొగడతలు గిట్టావు. పక్క తప్పుకోండి. థ్యాంక్ యూ. ఆగండి. ఇదే
ఇదే ఆహా. పోనీ ఇదే ఇది ఉత్తర పాల్గొన 2, 3, 4 హస్త 1, 2, 3, 4 చిత్త 1, 2 కన్యారాజ్ బాస్. కన్యారాశా? ఓహో, కన్యారాశి కన్యానమాట. ఇలాంటి అమ్మాయిలు చాలా క్యాల్కులేటివ్ రా. ఎప్పుడు లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుంటుంటారు. డబ్బు, పేరు, ప్రతిష్టలు అంటే చాలా ఇష్టపడతారు. అలాగా? ఇలాంటి అమ్మాయిలకి 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఓహో. మనం నెగటివ్ గా అప్రోచ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటాం, ఆహా. పాజిటివ్ గా అప్రోచ్ అయితే నెగటివ్ గా తీసుకుంటాం. ఇలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఎలా బాస్? హాయ్ శ్రీ. హాయ్, ప్లీజ్ 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 కమ్, ప్లీజ్ కమ్. శ్రీ, నీకోసం నేను 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాక్ చెప్తూ ఉంటావు. ఇప్పుడేమో మా అమ్మా నాన్నలు నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. చాలా టెన్షన్ గా ఉంది, చాలా టెన్షన్ గా ఉంది. ఎప్పుడైనా నా టెన్షన్ గురించి నువ్వు ఆలోచించావా? ఆ? ఎప్పుడు నీ టెన్షన్, నీ ప్రాబ్లం గురించి నాకు చెప్తూ ఉంటావు. హ, లవ్ చేస్తానంట. లవ్ అసలు లవ్ అంటే ఏంటి తెలుసా? లవ్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళ టెన్షన్ గురించి, ప్రాబ్లం గురించి కనుక్కోవాలి. అది లవ్ అంటే. సతీ సావిత్రి తెలుసా నీకు? సతీ అనసూయ తెలుసా నీకు? ఆ? సతీ అనసూయ తన భర్త కుష్టి వ్యాధితో బాధపడుతూ నాకు వేసే కావాలి అంటే ఆవిడ వేసే దగ్గరకు తీసుకెళ్ళింది. సత్య హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి గురించి తెలుసా నీకు? ఆ? తన భర్త చెప్పాడని నడి బజార్లో అమ్ముడుపోయింది. ఆ, అది ప్రేమంటే. ప్రేమకు ప్రతిరూపాలు వాడు. నాకు కావాల్సిన అలాంటి ప్రేమ. ఇది చూడు. హీ, అబ్బా, పోండి. యు మ్యాడ్ ఫెలో. నిన్న ఒకరితో ఇవాళ ఒకరితో. నాకు కావాల్సిన ఇలాంటి ప్రేమ కాదు. హ, నువ్వు అలా లవ్ చేయగలవా? చేస్తాను. చెప్పు శ్రీ. వాడే కాదు, నేను చేస్తాను. రియల్ గా చేస్తావా? చేస్తాను. డెఫినెట్ గా చేస్తావా? డెఫినెట్ గా చేస్తాను. నేనేం చెప్తా అది చేస్తావా? చేస్తాను. చూడు, ఈ అమ్మాయి నాతో లవ్ లో పడేట్టు చేస్తావా? వాట్? నేనుండగా నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేయడమా? నో. నాకు తెలుసు నువ్వు నో అని చెప్తావు. నాకు తెలుసు. హ, సతీ సావిత్రి, అనసూయ అంత చేస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి అందుకే నాకు లవ్ మీద కాన్ఫిడెన్సే పోయింది. పో పో, వెళ్ళిపో. నేను చెప్పాను కదా నీ వల్ల కుదరదు అని. వెళ్ళిపో వెళ్ళిపో, పో పో పో. అయితే ఆ అమ్మాయి నీతో లవ్ లో పడేలా చేస్తే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? నీ మీదొట్టు, నీ మదరు, ఫాదరు, నీ వంశం మీదే బొట్టు. చేసుకుంటాను. చేస్తావా? ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో తెలుసా? మ్మ్హ్మ్. నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగు. అతనే. ఆయన ఫాదర్ అమెరికాలో ఉంటారు. అక్కడ ఆయనకి పెద్ద పెద్ద బిజినెస్లు, విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, షిప్పింగ్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఒకే ఒక కొడుకు. వాళ్ళ నాన్నగారు చనిపోతే మొత్తం కోట్లాస్తంతా ఈయనదే. అంతాస్తి పెట్టుకుని ఆయనేంటే ఎలా ఉన్నారు? వాళ్ళ ఫాదర్ ఈయనకి అమెరికాలో సంబంధాలు చూస్తుంటే అవేవి వద్దని ఇండియాలో తన మనసుకు నచ్చిన అమ్మాయి, తన ఆస్తిని కాకుండా తనను తానుగా ప్రేమించే అమ్మాయి కోసం పేదవాడిగా నటిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో గొప్ప అదృష్టవంతురాలు. ఓహో అలాగా. బాబు నమస్తే. బాబు నమస్తే. మీరు ఇక్కడ ఉన్నారా? నాన్నగారి 5 లక్షలు మీ పాకెట్ మనీ కింద అలాగే, మీరు వెళ్ళండి. చాలకపోతే ఇంకా పంపిస్తా ఉన్నారు. అయ్యో, బాబు. నాకు డబ్బు మిమ్మల్ని డబ్బుకి తెచ్చి ఇబ్బంది మీరు పెడుతున్నారు వెళ్ళండి. బాబు. బాబు, వెళ్ళండి ఈ ఇక్కడి 5 లక్షలు తీసుకోండి బాబు. ముందు మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. చిన్నబాబు కోపంగా వెళ్ళండి. ఉన్నారు. ఏయ్, డ్రైవర్, వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, యువర్ బుక్. నాది ఉందండి. మీదేనండి. నాది నా దగ్గర ఉందండి. అది మీదేనండి. మీరు మీ హలో, దగ్గర పెట్టుకోండి. మిమ్మల్నే. నేను ట్రాప్ చేయకుండా ఉంటానా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఇది? నన్ను చూసి ఎందుకండి అలా పారిపోతున్నారు? నేను మీకు దెయ్యంలా భూతంలా కనిపిస్తున్నానా? నేను మీ కో స్టూడెంట్ అండి. కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు భయం వేస్తుందండి. మీరు వెళ్ళిపోండి. కాలుతో టచ్ చేస్తుంటే అదొకలాగా ఉంది. ఆడవాళ్ళంటే ఎందుకండి మీకు అంత భయం? ఆడవాళ్ళు చాలా డేంజరస్ అండి. నేను అలా డేంజరస్ కాదండి. మీరు ఇప్పుడు చేస్తున్నది చాలా డేంజరస్ అండి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశానండి. లవ్ అంటే నాకు నమ్మకం లేదండి. మీరు రియల్ గానే లవ్ చేస్తున్నారండి? అవునండి. చేస్తాను. మీకోసం, మీ ప్రేమ కోసం మీరేం చెప్పినా చేస్తాను. బట్ ఐ వాంట్ యువర్ లవ్. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ కరెక్ట్ గా 6 months ఇలాగే డిఫరెంట్ సిగరెట్లు తాగుతారు, డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు, డిఫరెంట్ అమ్మాయిల్ని నా బైక్ లో కూర్చోపెట్టుకుని డిఫరెంట్ ప్లేసెస్ కి నీ కళ్ళ ముందే తీసుకెళ్తాను. అది చూస్తూ కూడా నువ్వు నన్నేమీ అడగకుండా ఉండగలవా? నో, నేను అలాంటివి చూస్తూ ఊరుకోలేను. సతీ సావిత్రి, సతీ అనసూయ అంటే ఇచ్చేస్తావు అని అంటారు. కానీ ఆఫ్టర్ ఆల్ 6 months నేను చెప్పినట్టు ఉండలేదు. ప్లీజ్, చేస్తాను.
నువ్వేం చెప్పినా చేస్తాను. చూడు నేను చెప్తున్నానని ఇలా చెప్పకు. ఓకే, రియల్ గా చేయగలవా? చేస్తాను. అంతగా నన్ను లవ్ చేయగలవా? Okay. లైక్ సతీ సావిత్రి సతీ అనసూయ. మ్, ఓకే, లెట్ us see. Then I'll meet you after 6 months, okay? అలాగే. Bye. అయ్యో అర్థం చేసుకో. కావాలని దూరం I చేస్తున్నావు. love you. Really, I want to marry you. ఎవరైనా ఒక అమ్మాయితో నేను సరదాగా మాట్లాడితే ఎందుకు నువ్వు ఇలా అప్సెట్ అయిపోతున్నావు? నేను నిన్నే కదా లవ్ చేస్తున్నాను. చూడు, కావాలంటే ఈ బుక్ మీద ఒట్టేసి చెప్తాను. ఏంటిది? ఏంటిది? హృతిక్ రోషన్ ఫోటో. ఇది నీ బుక్ లోకి ఎలా వచ్చింది? నాకు తెలీదు. నన్ను లవ్ చేయడం, హృతిక్ రోషన్ ని పెట్టుకోవడం. అయ్యో, ఈ ఫోటో నా బుక్కులకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. Shut up! ఎలా వచ్చిందో తెలీదా? ఎలా వచ్చింది ఈ ఫోటో? Get lost! I hate you, bloody! ఆగండి. ఒక చిన్న ఫోటో గురించి మీరు ఇంత అప్సెట్ అయి మాట్లాడుతున్నారే. మీకు అమ్మాయితో లవ్ అరేంజ్ చేసి పెట్టాను. మీకోసం ఎంతో కష్టపడ్డాను. అంత చేసిన నన్ను అదే నువ్వు చేసిన ద్రోహం. నేనేదో సరదాగా ఒక అమ్మాయితో సెటప్ చేసి పెట్టమంటే నిజంగా నువ్వు సెటప్ చేసి పెడతావా? లవ్ అంటే స్వార్థం ఉంటానే, స్వార్థం. చూడు, ఒక రితిక్ రోషన్ ఫోటో చూస్తేనే నేను ఎంతలా ఫీల్ అయ్యాను. ఇది లవ్ అంటే, ఇది రియల్ లవ్ అంటే. అది వదిలేసి డ్రామాకి ఎవరు ఆడతావా? వెళ్ళు, గెట్ అవుట్. నేను వెళ్ళను. వెళ్ళను అంటే నీ అమ్మ కోసేస్తా. పోతావా లేదా గెలిచి? పోతాను. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తావా? కనిపించదు. వదిలేసి. నథింగ్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా, ఆ అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయని వెంట పడింది. అలాగే తన్ని పంపించేశాను. ఇప్పటికైనా నా లవ్ మీద నమ్మకం కలిగిందా? ఏయ్, అటు మన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ 3rd క్లాస్. నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత మీట్ అవుతాను. ఓకే ఓకే. అదేది బాబాయ్, ఆ పిల్ల మమ్మల్ని చూసి అట్ట కటింగ్ ఇచ్చింది. అది మిమ్మల్ని చూడగానే వెళ్ళిపోయిందిరా. ఓహో, అటు చూడండి. 5/6/1980 డేట్ ఆఫ్ బర్త్ చూడరా. చూడు బాబాయ్. అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ రా. జూన్ come on, 5th. come on, come on, come on, come on. ఏమొచ్చింది? మిథున రాశి. మిథునమా? మిథునం అంటే చాలా హాట్ గా ఉండాలి బేబీ, సెక్సీగా ఉండాలి. ఏమైనా ట్రెడిషనల్ గా ఉంది. అట్టయితే ఏం చేస్తావు బాబాయ్? ఎలా ఉంది గెటప్? ఇదేం గెటప్ బాబాయ్? ఆ అమ్మాయి ఏమో సాంప్రదాయమైన కుటుంబం, నీ గెటప్ ఏమో టోటల్ మాస్. వర్కౌట్ అవ్వదు. దుబ్బా పైజామా వేసుకొస్తా అనుకున్నాను. తుని అబ్బాయి అసలు బుర్రలేదురా. బాడీ పెంచావు బుర్ర పెంచలేదు. అసలు నీకు లేడీ సైకాలజీ గురించి తెలుసు? ఆ అమ్మాయి చూడటానికి మాత్రమేరా ఇండియా, లోపల అల్ట్రా వెస్టర్న్. పోనీ లేడీ సైకాలజీ గురించి తెలీదు. అయస్కాంత సూత్రం గురించి తెలుసా? అయస్కాంతంలో ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ప్లస్ దగ్గరికి వెళితే రివర్స్ కొడుతుంది, ప్లస్ మైనస్ దగ్గరికి వెళితే అలాగే అతుక్కుపోతుంది. ఇప్పుడు నేను మైనస్, ఆ అమ్మాయి ప్లస్ ఎలా అతుక్కుంటామో చూడండి. ఇడియట్. బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఒక ఫోటో సెషన్ చేసుకుందామా? కింద విజిటింగ్ కార్డ్ పెట్టాను. ఈవినింగ్ 6 o'clock. సారీ అండి, 2 నిమిషాలు లేట్ అయింది. నాకు చాలా భయం అండి. బుగ్గ మీద చేయి వేస్తే వేశారు కానీ నడుం మీద మాత్రం వేయకండి. ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది. నడుమంటే ఇదే కదా. అంతకు మించి దగ్గరకు రాకండి, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంటుంది. దగ్గరంటే ఇలాంటిదా? దగ్గరకొస్తే వచ్చారు కానీ ముద్దులు మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే నాకు చాలా భయం. అంటే ముద్దంటే
ఏమైంది? ప్లీజ్. ఏయ్, పాడైపోతావు. పో పో. నేనేమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం నువ్వు కావాలి. ప్లీజ్. ఏయ్, 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 ఏయ్. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. నా జీవితంలో ఇంతవరకు ఏ ఆడదాన్ని పాడు చేయలేదు. నేను చెడిపోలేదు. ఐఎమ్ ఎ వర్జిన్. నేను ఒక బ్రహ్మచారిని. ఐ లవ్ గర్ల్స్ బికాస్ ఐ నీడ్ గర్ల్స్. యు నో వై? ఐ హేట్ గర్ల్స్. నీకు మగాడి రుచి ఏమిటో తెలిసిపోయింది. నిన్ను నేను పాడు చేయక్కలేదు, ఈ ప్రపంచమే పాడు చేస్తుంది. Get out! I hate you, Ra! I hate you! I hate you! అన్నయ్య, ఒక ఆడది నిన్ను ప్రేమించి నీ మెడకు ఉరితాడు తగిలించుకుని నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఇంకో ఆడది నా హృదయానికే ఉరితాడు తగిలించి నా మనసును చంపింది. అందుకని ఈ రోజు నేను చాలా మంది అమ్మాయిల జీవితాలకి ఉరితాడు తగిలిస్తున్నాను. వాళ్ళ మనసుని ముక్కలు చేస్తున్నాను. ఈ ప్రపంచానికి ఆ ముంతాజ్ ప్రేమ కానుకైన తాజ్మహల్ అందం మాత్రమే కనబడుతుంది. కానీ నాకు మాత్రం ఆ తాజ్మహల్ వెనకాల ఉండే కూలీల హత్యలు కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళకి నేను చేసేది తప్పనిపించచ్చు, కానీ నాకు నీకు మాత్రమే తెలుసు నేను చేసేది కరెక్ట్ అని. నువ్వు పిరికివాడివన్నయ్యా, కానీ నేను నీలా కాదు. నాలో యవ్వనం ఉన్నంత వరకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను. ఆడదానిలో అంతర్గతంగా దాగి ఉన్న కోరికలతో ఆడుకుంటాను. కోరికలు ఉన్న ఆడది ఆ కోరికల కొలివిలో కాలిపోయేలా చేస్తాను. నీ ఆత్మశాంతి కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఒక ఆడదాని ప్రేమ కోసం బలైపోయిన నీకు నేనిచ్చే అసలు తరపున ఇదే అన్నయ్యా. కమాన్ బాబాయ్ అట్లా చూడు బాబాయ్. ఏయ్ శ్రీ! అదేంది బాబాయ్ ఆడితే పోతుంది? పాడైపోయిందిరా మఠాయ్. దునియా అబ్బ. ఏంట్రా, ఏం చెప్పారా నీకు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా దగ్గర తీసుకొచ్చి లైన్ లో పెడతావా? రేయ్, దీని ఫేస్ కి 50 రూపాయలు కూడా వేస్ట్ రా. దీన్ని పెట్టేసుకు తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి, మూతికి పెట్టుడు మిసాలు బైకు. రేయ్, దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చావరా? మార్కెట్ నుంచా? దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, మళ్ళీ కలుస్తాను. తలలేదా చెగ్గెత్తాడా? చూడు, నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు, వాడి ఫ్యామిలీ నేను తిడుతూ ఉంటాను. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. నన్ను నాకు 50 రూపాయలు దండగా తిడతాంటే నన్ను దండం పోయి పెండికి నిన్ను నీ మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఓకే? చూడండి, ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి. ఓకే? ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది, కిక్ ఇస్తుంది. కానీ మన లంగ్స్ ని, గుండెని పాడు చేస్తుంది. చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు జెంట్స్. అన్నా, నువ్విన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్లే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్లే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్లే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు, లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకెప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం, మీ జీవితం కోసం. ఓకే? మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది,
బట్ మనస్సు హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది. ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, బట్ వాడు పడిపోతాడు. ఎప్పుడో తెలుసా, ఎక్కడో తెలుసా? ఇన్ బిట్వీన్ గర్ల్. సో బీ కేర్ఫుల్ అబౌట్ గర్ల్. హాయ్ గర్ల్స్, ఎక్స్క్యూజ్ మీ, హావ్ ఎ స్మాల్ లెక్చర్, ఐల్ మీట్ యు లేటర్. ఓకే, ప్లీజ్ బై. సీ యు. మాతో వద్దని మీరేంటన్నా ఇలాంటి అమ్మాయిలు? ఓల్డ్ ఫిగర్స్ తో బోర్ కొడుతుంది బాసు. అచ్చుడ్రా, బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్. వావ్, वाह सारे जहां से अच्छा हिंदू सिता हमारा. हार्टी वेलकम टू आवर कॉलेज. प्लीज गेट डाउन. ब्यूटी, నీ పేరేంటి? శాంతి. శాంతి. ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. శాంతి, ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి, లేదంటే కూచిపూడి అవ్వాలి, అది కాకపోతే కథాకేళి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి. ప్లీజ్ గెట్ డౌన్. మీరు అడిగినవన్నీ నాకు చేయాలనుంది. అండ్ ఐ వాజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ డాన్సర్. బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ అండి. ఐఎమ్ సారీ అండి. మీరెందుకండి సారీ చెప్పడం? నేనేదో తప్పు చేసి ఆ భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను. అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ప్లీజ్ ఏడవకండి. మీరు ఏడవకుండా ఉంటానంటే మేమేం చేయాలో చెప్పండి. నా కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను. అందుకే నా కోసం ఒక్కసారి డాన్స్ చేయరా ప్లీజ్. మాకు డాన్స్ అంతగా రాదండి. పర్వాలేదండి, ఇప్పుడు చేశారే అది చాలా బాగుంది. ఇంకోసారి అలా చేస్తే చాలు ప్లీజ్. అయ్యయ్యో, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం కాలేజీల్లో ఆనవాయితీ. బట్ జనరల్ గా వచ్చే ఆనవాయితీని నేను బ్రేక్ చేసి మిమ్మల్ని అందరినీ ర్యాక్ చేయాలని ప్లాన్ చేసి మీ అందరి చేత నా ముందు డాన్స్ చేయించారు. మేబీ ఇది ర్యాగింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటాను కదూ. బాయ్ గైస్. ఏం చేస్తారు? సండే మీరంటే యు బ్లడీ చీట్. వాట్ మమ్మీ, చొంగ కార్చుకుని మన డర్టీ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాం. కన్నాంబ కాలంలో పాదాలు కనపడకుండా చీర కట్టుకుని ఆడది సిగ్గుతో తలదించుకుని నించుంటే మగాడు రొమ్ము విరుచుకుని తలెత్తుకుని చూసేవాడు. ఆ తర్వాత ఆడది పాదాలు కనిపించేలా చీర కట్టుకుంటే ఆ పాదాలు చూడటం కోసం మగాడు తల కొంచెం కిందకి దించాడు. మోకాళ్లు కనిపించేలా మిడ్డీలు వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించాడు. తొడలు కనిపించేలా స్కర్ట్స్ వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించి మెడలు వంచి మరీ చూశాడు. ఇలా మైక్రోమినీ డ్రెస్సులు వేసుకునే వాళ్లను చూసి తల తిరిగి మగాడు భూమి మీద పడిపోయాడు. కింద పడ్డ మగాళ్ళని భూమిలో కనగదొక్కేయాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. अरे ओ सांबा, क्या रे अभी तक बसंती नहीं आया? వస్తుంది సర్దార్.
वो देख बसंती आ गया रे, बसंती आ गया। इधर कितनी बोतल है रे? 6 बॉटल है सरदार। 6 बोतल और एक ही बसंती। मारो। साले बच गए रे। ఈ జూనియర్ పిల్ల ఈ సీనియర్ మోస్ట్ చేత డాన్స్ ఆడించిందిరా. షోలేలో హేమమాలిని చేత అమ్జద్ ఖాన్ ఎలా గాజు పిక్కుల మీద డాన్స్ చేయించాడో అలాగే మనం ఈ పిల్ల చేత డాన్స్ చేయించాలి. ఇవ్వండ్రా, కొట్టండ్రా, మరో మరో సాలీకో అర్రే మార్. సాలే దిగు దిగు కిందకి. తీరా టేప్ రికార్డు, తీరా సాంగ్. ఏ నాచు 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 నాచు. అదేంటి బాబాయ్ ముగ్గురు పట్టే సీట్లు 800 వేసుకొచ్చింది? ये क्या है? शोले में एक ही अमिताभ बच्चन एक ही धर्मेंद्र, इधर क्या है? बहुत धर्मेंद्र बहुत अमिताभ बच्चन आ गई है. బాసు సీన్ మొత్తం రివర్స్ అయింది. యాక్షన్ పార్ట్ నీది, ఎస్కేప్ పార్ట్ మాది. లుక్ మై డియర్ లవర్స్, నేను మీ అందరికి రెడ్ రోజ్ ఇచ్చి లవ్ చేశానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఫ్లవర్ పడకుండా వాడిని కొట్టిన వాడికి నా ప్రేమ సొంతం. మీలో ఎవరికి నా ప్రేమ దక్కుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే బాయ్. డిసైడ్ చేస్తా. సరి కూర్చోండ్రా. హాయ్ బేబీ. కమ్ ఆన్ బాయ్స్, క్విక్ క్విక్. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఒకటి నీ అంతట నువ్వే వచ్చి నాకు ముద్దు పెట్టాలి, లేదంటే వీళ్ళందరూ నిన్ను రేప్ చేస్తారు. డిసైడ్ చేసుకో, ముద్దా లేక రేపా? ముద్దా రేపా? ముద్దా లేక రేపా? కమాన్ తొందరగా చెప్పు, కుర్రాళ్ళందరూ బాగా కసి మీద ఉన్నారు. ముద్దా రేపా? కిస్. Hey! Hey! Out! 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 All of you out! Come on, quick! హాయ్. హాయ్. మీరా ఏం తాగుతారు? కాఫీ, టీ, బోర్న్విటా, హాట్ డ్రింక్స్? నో థాంక్స్. శ్రీ ఉన్నాడా? శ్రీ లేడే. బట్ మేడం, మా శ్రీ మీకోసం రాత్రి పగలు పగలు రాత్రి కలవరిస్తూనే ఉంటాడు. ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. ఓకే. ఈ గ్రీటింగ్స్ శ్రీకి ఇచ్చి ఓకే. 10 మినిట్స్ పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే. గాంధీ పార్క్ రమ్మన్నాను చెప్పు. అట్లాగే. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా స్టేజ్ కి ఎదిగిందన్నమాట. Hi, 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 girls. How are you? Baby, come on, come on, come on, come on. Yeah. Like to have one puff? No, thanks. Okay, no problems. Hi, sweetie. What about my photograph? Yeah, I'll bring it in 2 days. Yeah, sorry, give me 2 days time. Bye. Okay, bye. Hi, Julie. Hi. శ్రీ Okay, సాయంత్రం joy. గ్రీటింగ్ ఇచ్చింది. సాయంత్రం గాంధీ పార్క్ కి రమ్మని చెప్పింది. Is it? ఇదేంట్రా ఆశ్చర్యంగా ఉంది. డియర్ శ్రీ, లెటర్ చూసి షాక్ అయి ఉంటావు. ఆ తర్వాత నా అభిప్రాయం తెలుసుకుని ఉంటావు. నీ గురించి పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సాయంత్రం గాంధీ పార్క్ కి రా. నీ స్వచ్ఛమైన ప్రేమని ఎలా కోరుకుంటున్నానో అలాగే నీ సత్యమైన రూపం, ఐ మీన్ నీ రియల్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. వస్తావు కదూ? ఇట్లు నీ శాంతి. శాంతి, నీకు నా మీద డౌట్ ఉండడం న్యాయమే. ఎందుకంటే నేను చాలా మంది ఆడవాళ్లతో తిరిగాను, కలిశాను, మాట్లాడాను. ఎందుకో తెలుసా? ఐ వాంట్ నో ది రియాలిటీ. వాళ్ళు నన్ను రియల్ గా లవ్ చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. శాంతి, నీకో విషయం తెలుసా? వాళ్ళు నా పాష్ మెయింటెనెన్స్ చూసి నేను వాళ్ళని సినిమాలకి, షాపింగ్లకి, పిజ్జా కార్నర్లకి తిప్పుతానని అట్రాక్ట్ అవుతున్నాను. కానీ ఎవరు నన్నుగా ప్రేమించే వాళ్లే లేరు. కానీ మొట్టమొదటిసారిగా నువ్వు శాంతి, నువ్వు నన్ను రియల్ గా రియాలిటీ చూపించమని అడిగావు. చూడు, అందుకే నేను రియల్ గా వచ్చాను. ఇదే నా రియాలిటీ. నేను అంటే
నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళంటి శోభనమే చేసుకుందాం. శోభనమా? శోభనం అంటే పెళ్లి, శోభనం, పిల్లలు, సంసారం అన్ని 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 ఒకేసారి చేసుకుందాం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానంటావు. నా మనసును చూసా, నా అందాన్ని చూసా? అందవా? నేను ఎంతో మంది అందగత్తల్ని చూశాను. ఎంతో మంది అందమైన అమ్మాయిలు నా వెనకాల పడి నా కోసం ఇచ్చేస్తానంటున్నారు. బట్ నాకు కావాల్సింది నీ హృదయం, నీ గొప్పదైన మనసు. విశాలమైన హృదయం ఉన్న నువ్వు తప్ప నీ అందం నాకొద్దు. అందం వస్తుంది పోతుంది, బట్ నాకు కావాల్సింది నువ్వు. రియల్ గా చెప్తున్నాను. ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ. సో స్వీటీ, ఏంటలా అయిపోయావు? ఏయ్! నన్ను చూసిన ఆనందంతోనా నా మనసు చూసి లవ్ చేశానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, శోభనం చేసుకుంటానన్నావు. దా రాగలేకపోతాను. బాయా, దా శోభనం చేసుకుందాం. అయ్యయ్యా బాయా, నన్ను మోసం చేశావు. లవ్ చేశాను బాయా, నన్ను చేసుకుందాం. ఏయ్, పెళ్లి చేసేసుకుంటానన్నా, ప్రేమించానన్నా, పెళ్లి చేసుకో. అయ్యయ్యో, శాంతి ఏమిటిది? పెళ్లి కొడుక్కి కోపం వచ్చిందే. కోపం వచ్చింది. సారీ. ఈ పిల్ల అమావాస్య రోజు పుట్టిందిరా. ఫస్ట్ టైం, ఫస్ట్ డే జీవితంలో నేను ఓడిపోయానురా. నాతోనే డ్రామాలు ఆడుతుందా? ఇక నుంచి నేనాడుతాన్రా కౌంటర్ డ్రామా. కౌంటర్ డ్రామా చూసుకో. అబ్బో, ఇది చాలా కాస్ట్లీ. చూడు చూడు, నా స్టూడియో పరిస్థితి చూడు. ఇప్పుడు నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? లేదు, నీకు ఇది చాలదు. నేను చస్తే గాని నీకు నా మీద ఉన్న పగ చల్లారు. మొన్న రౌడీతో కొట్టించి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు చేశావు. ఈ రోజు నా స్టూడియో పగల కొట్టించి నన్ను దిక్కులేని వాళ్ళ కూటి కూడా గతి లేకుండా చేశావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీలాంటి పాప ఏ పాపం తెలీదు అంటే ఏ పాప కూడా ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటానా? ఏదో కాలేజీలో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిందని చిన్నగా ర్యాక్ చేశాను. అది నువ్వు మనసులో పెట్టుకుని నన్ను చంపాలని చూస్తావా? నా స్టూడియో మొత్తం పగలు కొడతావా? ఇది దారుణం అంటే దారుణం. No! I'm understanding. I'm understanding. Oh no. శ్రీ, శ్రీ, నేను చెప్పేది విను. ఇదంతా నేను చేయించలేదు. దయచేసి నన్ను నమ్ము శ్రీ. Stop it! నన్ను చంపేయలేదంటే వెళ్ళిపో. శ్రీ, just cool down. నేను చెప్పేది విను. శ్రీ, Please, please, please leave me alone. For God's sake, please leave me alone. Get out! చెలిమి లేదు, చెలియలేదు లాల్. ఎక్కడికి వెళ్తున్నా? పిల్లలేని పల్లె ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళుతున్నాను. నీ రౌడీల పుణ్యం అంటూ ఈ కెమెరా మిగిలింది. ఇదే నా జీవనాధారం. దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఫోటోలు తీసుకుని నా పొట్ట పోషించుకుంటాను. ప్లీజ్ ఆగు శ్రీ. నేనెంత చెప్పినా అర్థం చేసుకోవే శ్రీ. నేనేం చేయలేదు శ్రీ. నాకేం తెలియదు. ఐ స్వేర్ ఆన్ మై మామ్. మా అమ్మ మీద ఒట్టు. మామ్, అవును, ఇదంతా మీ అమ్మ చేసింది. మీ అమ్మ కాదు, అదొక రాక్షసి. శ్రీ, మా అమ్మ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తుందని నేను ఊహించలేదు.
నువ్వు నన్ను లవ్ చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. మరిద్దరు పెళ్లి చేసుకుంటావేమోనన్న భయంతో మా అమ్మ ఇదంతా చేయించుంటుంది. కరెక్ట్, యువర్ రైట్. చూడు, నువ్వు ఓ పని చెయ్యి. రేపు మా అమ్మ దుర్గగుళ్ళో సామూహిక వివాహాలు జరిపిస్తుంది. నువ్వు అక్కడికొచ్చి అందరి ముందు నా మెళ్ళో తాళి కట్టేసాయి. బుద్ధుదా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా నీకు? మ్యారేజ్ కు ముందు మన ఇద్దరం లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకుని ఈ హృదయం కలవాలి. అట్లీస్ట్ 6 months 8 months మనం అక్కడికి ఇక్కడికి తిరిగి అండర్స్టాండింగ్. అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. ప్రేమ పేరుతో సినిమాలకి షికార్లకి తిరగడం నాకు ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా నువ్వు నన్ను లవ్ చేస్తుంటే రేపు గుళ్ళో అందరి ముందుకొచ్చి నా మెళ్ళో తాళి కడుతున్నావు అంతే. ఇదేంటి బాసు, నువ్వు లవ్ అంటే అమ్మాయి మ్యారేజ్ ట్విస్ట్ ఇచ్చింది, టెంప్ట్ అయి తాళి కట్టేస్తావా? టెంప్ట్ లేదు, అటెంప్ట్ లేదు. ఇన్ని గేమ్స్ ఆడి మనని ఓడించిన ఈ లడికి రేపు టెంపుల్లో ఇస్తాను చూడరా ట్విస్ట్. మంగళసూత్రాలు తీసుకురావయ్యా. మంగళసూత్రాలా? కనిపించడం లేదు స్వామి. ఇక్కడున్న ఈ మంగళసూత్రాలు కల్పనాదేవి. అబ్బా ఎంత భారంగా ఉన్నాయి. కల్పనాదేవి, మన స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కొత్త బట్టలిచ్చి తాలిబొట్లిచ్చి పెళ్లిళ్లు చేయించి దగ్గరుండి మరీ కాపురం చేయించి మన ఇండియా జనాభాను 100 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచాలనుకుంటున్నావా? లేక చైనాని ఇండియా ఓవర్టేక్ చేయాలనుకుంటున్నావా? ఇలాంటి బెగ్గర్స్ కి వేస్ట్ గాకి పెళ్లి చేస్తే పుట్టే వాళ్ళందరూ వేస్ట్ ప్రొడక్ట్సే. అదే నాలాంటి హ్యాండ్సమ్ బ్రిలియంట్ డైనమిక్ కుర్రాడికి నీ కూతురు లాంటి బ్యూటిఫుల్ గ్లామరస్ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పుట్టే బిడ్డ ఎడిసన్ లాంటి సైంటిస్ట్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ అంత ఆర్టిస్ట్ కావచ్చు, వీలైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కావచ్చు. మా అమ్మాయికి పెళ్ళా? వాట్ యు మీన్? ఇంతకి నువ్వెవరు? నీ కూతురు ప్రేమించిన కుర్రాణ్ణి. నువ్వు ఒప్పుకుంటే నీ కాబోయే అల్లుణ్ణి. నువ్వు ఒప్పుకోకపోతే నీ అమ్మాయిని లేపుకుపోయే మొనగాణ్ణి. నీకు నిజంగా ఫతే మైదానం లాంటి విశాలమైన హృదయం ఉంటే, అందులో హుస్సేన్ సాగర్ అంత సానుభూతి ఉంటే, ఆ గోల్కొండ కోటంత గొప్పదైన గుండె ఉంటే, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చెయ్యి. ఏ నోట మాట రావటం లేదా? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లి చేసే నువ్వు నీ కన్న కూతురు రియల్ గా ప్రేమించిన ఈ కొదమ సింహానికిచ్చి పెళ్లి చేసి నీ గొప్పతనం ఏంటో నిరూపించుకో. సరే, నిన్ను ప్రేమిస్తున్నానని నా కూతురుతో ఒక్క మాట చెప్పించు, ఈ క్షణంలోనే మీ పెళ్లి జరిపిస్తాను. అత్తా, ప్రజలందరి ముద్దు, ఈ అమ్మవారి ముద్దు ప్రెస్ సమక్షంలో సభాషణ మాట చెప్పావు. ఇప్పుడు నా మాట విను. నీ కూతురుతో పెళ్లైన మొదటి రోజే ఫస్ట్ నైట్ చెయ్యను, శోభనం చేసుకోను. ఏదైనా సాధించాలి, సాధించిన తర్వాతే శోభనం. ఈ వేస్ట్ గ్యాంగుల్లా పెళ్లైన మొదటి రోజే ఫస్ట్ నైట్ అంటూ 9 months లో ఒక బిడ్డను కని 100 crores మన పాపులేషన్ 150 crores చేయను. నా లైఫ్ పార్ట్నర్ తో ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లి సాధిస్తాను. అప్పుడే నాకు ఫస్ట్ నైట్, అప్పుడే నాకు శోభనం. మాంగళ్యం తంతునానేనా మామజీవన హేతులనే మంత్రాన్ని మార్చండి అయ్యా. నాకు కావాల్సింది ఆ మంత్రం కాదు. నాకే మంత్రం కావాలో తెలుసా? తాళి కట్టిన వెంటనే శోభనం అని అనుకుంటా ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని పుట్టించండి అని చెప్పండి అయ్యా. నాకు కావాల్సింది ఈ మంత్రం. ఓకే అత్తా, ఇప్పుడు నీ కూతురు మెడలో కడతా నీ తాళి. ఓకే కమాన్ శాంతి, అందరికీ వినపడేలా, ఆకాశం భూమి హర్షించేలా, పంచభూతాల సాక్షిగా అత్తమ్మ ఆనందించేలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్నే పెళ్లి చేసుకుంటావని. ఎవరా నువ్వు? నిన్ను నేను ప్రేమించడమా? ఛీ! ఇంతకు ముందు ఎక్కడా నిన్ను చూసిన జ్ఞాపకం కూడా లేదు. శాంతి, నువ్వేనా? మమ్మీ, వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చినట్టున్నాడు. పంపించేయ్. రాక్షసి, నన్ను పిచ్చివాళ్ళంటావా? అవునే, నేను పిచ్చివాణ్ణి. నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. అందరి ముందు తాళి కట్టు అని నన్ను మోసం చేస్తాను. నిన్ను ఊరికే వదిలిపెట్టను. కాళ్ళు చేతులు వెనక్కి కొట్టి లోపల పడి. చెప్పేది వినండి. పెళ్లి ఈ పెళ్లి నేను తెలిపిస్తానా? పంతులు గారు, పెళ్లి తంతు కానివ్వండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
నా పేరు రంజిత్ కుమార్, XXX రంజిత్ కుమార్. నా నెత్తి మీద ఉన్న 3 సింహాల కంటే నా పేరు ముందు ఉన్న 3 ఎక్స్లే పవర్ఫుల్ సార్. ఎస్. అలా కూర్చోండి. నో, కూర్చోడానికి టైం లేదు. అయితే నిలబడే చెప్పండి. మా సిఐ గారు మాకు వీరప్పన్ కేసు కంటే ప్రిస్టేజ్ ఫీల్ అయి ఆ ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే శ్రీ కేసు ఇచ్చారు. సార్, ఎంతో మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్న ఆ స్త్రీ జీవితం జైల్లో ఇస్త్రీ అయిపోవాలి సార్. పులిని బోనులో బంధించినట్టు మీరు వాణ్ణి కోర్టు బోనులో నిలబెట్టి లా బుక్కుల్లోని లాజిక్కులతో కొట్టి కనీసం వాడికి 14 years జైలు శిక్ష వేయించండి సార్. బయటకు వచ్చేసరికి ఒంట్లో జీవం లేకుండా చెయ్యాలి సార్. సార్, ఈ జిల్లాకు మీరే జూనియర్ జట్మలాని అని వచ్చాను సార్. ఓకే, షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ, వస్తాను. డబ్బులోనికి. హలో సార్. హలో, మళ్ళీ వచ్చారేంటి? మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దు సార్, చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. జైల్లో ఉన్న నా స్త్రీని విడుదల చేయాలి. వాట్? అవును సార్, ప్రపంచంలో అమ్మాయిల జోలికి వెళ్ళని వారు ఎవరున్నారో చెప్పండి సార్. మనమందరం పూజించే శ్రీకృష్ణుడు అమ్మాయిలతో తిరగలేదా? దేవేంద్రుడు, మన్మధుడు అమ్మాయిలతో జల్సా చేయలేదా? అంతెందుకు సార్, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లూయిస్ కి విషయంలో కోర్టుకెక్కలేదా? ఇలాంటివన్నీ కామన్ సార్. మీకు XXX రమ్ము, XXX బ్లూ ఫిలిం మాస్టర్ క్యాసెట్ 10,000 నోట్ల కట్ట ఇస్తాను. మా స్త్రీని విడిపించండి సార్. XXX రంజిత్ కుమార్ గారు, మీరు యూనిఫామ్ ఉంటే ఒక రకంగాను లేకపోతే మరో రకంగాను ఉంటారనుకుంటాను. ఇవన్నీ మీ పోలీసులకి మా లాయర్లకి మామూలేగా. ఇందాక మీరు చెప్పినవన్నీ పంపించేస్తే మీ స్త్రీని 24 గంటలు మీ ముందుంచుతా. ఏంటి గురు, ఏంటి గురు ఎలా జరిగింది? నిన్ను పోలీస్ స్టేషన్ లో పట్టించడం ఏంటి గురు? ఏంటి గురు ఇది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నీతో డ్రామాలాటమా? నాకే ఇలా జరుగుంటే మర్డర్ చేస్తుండేవాడిని బాబాయ్. ఫినిష్. శాంతి, ఏయ్ శాంతి, ఎందుకలా చెప్పలేదు? సారీ బాబాయ్, సారీరా, ఏదో టెన్షన్ అలా చేశాను. క్యారెట్ కాబట్టి బతికిపోయాను. యాపిల్ కోసే కత్తుంటుంటే ఒరేయ్, నువ్వు ఇలా అమ్మాయిని మర్డర్ చేస్తే ఫస్ట్ జైలుకి పోతావరా? జైలుకి? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, దాన్ని మర్డర్ చేసి తీరుతా. మళ్ళీ మర్డరా? ఏయ్, మర్డర్ అంటే బాడీని కాదురా, శీలాన్ని మర్డర్ చేస్తాను. నారాయణ, పాలు తీసుకురా. తెస్తున్నానమ్మా. ఏమైందిరా, ఏమైందిరా నీకు? ఇది కళ, నిజం అనుకున్నాను. ఒరేయ్, ఏమొద్దురా, రేపు వద్దు, మర్డర్ వద్దు, ఏమొద్దురా. నువ్వు కూడనవరా. అది కాదురా, అమ్మాయిని. ఏమొద్దురా. ఒరేయ్, కూడనవరా, నా మాట విను. రారా. ఎక్కడికి రా? ఒరే శ్రీ, మరి ఇంత ఎమోషన్ అయితే ఎలా రా? కూల్ డౌన్. మేమంతా ఉన్నాం కదా, మనమంతా కలిసి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఏ విధంగా మంచిగా చెప్తే నిన్ను డబ్బులు మూడంటే లెక్క లేకుండా పోయింది. ఎక్కడ పెట్టిన డబ్బులు
రేయ్, ఇంతవరకు మనం చేసిన రేపు మర్డర్ ఆ ప్లే ఏది మంచిది కాదురా. అమ్మా ఇది ఇది కరెక్ట్ ప్లాన్ అంటే. మొగుడు పెళ్ళాన్ని కొడితే ఏ కోర్టు అడగదు, పోలీసులు అడగరు, చివరకు కన్న తల్లిదండ్రులు కూడా అడగరు. ఇంతవరకు ఆ అమ్మాయి చేతిలో నేనోడిపోయాను. ఇక మీద నా చేతిలో నేనే ఓడిపోయి 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 ఆ అమ్మాయి సింపతిలో కరిగిపోయి ఒక్కసారి నా చేత తాళి కట్టించుకుంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో తెలుసా? ఏమండి, మీరే నా ప్రాణం, మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. నేనేం చేస్తానో తెలుసా అప్పుడు? తెలీదు. కొట్టండి రా. కల్పనాదేవి హ్యాపీయా? రేయ్ కొట్టండ్రా. శాంతి, నీ ప్రేమ కోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను, ఓకే? కానీ నువ్వు నన్ను ప్రేమించాలి. రేయ్ కొట్టండ్రా, 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 కొట్టండి, థు, కొట్టండి. శాంతి, శాంతి, చూసావా మీ అమ్మ నన్ను ఎలా కొట్టిస్తుందో? నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను. ఇక్కడ కొట్టరా, ఇక్కడ కొట్టు. వాడిని ఆటోలో పడేసి ఇంటికి పంపించండి. అలాగే మేడం. పట్టండి ఇంటి దగ్గర పడేసినారా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? నాకు తెలీదు. చెప్తావా లేదా? చంపేస్తాను. అటు చూడండి రా. ఏంట్రా ఇక్కడ కూడా వచ్చావు? ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? అన్నా, మీ అందరికి ఓ చిన్న కౌంటర్ ఇచ్చిపోదామని వచ్చానన్నా. ఏంది బే, మాకే కౌంటర్ ఇస్తావా? రేయ్, మనం కొట్టిన దెబ్బలకి వీడి దిమాగ్ ఖరాబ్ అయినట్టుందిరా. ఎవరన్నా ఏదైనా ఇస్తే అది తిరిగి ఇచ్చేంత వరకు నాకు నిద్ర రాదన్నా. ఎవరెవరు ఏ ఏ పార్ట్లు వెరక్కొట్టారో అదే స్టైల్లో వాళ్ళకి సేమ్ కటింగ్ ఇస్తానన్నా. ప్లీజ్. కటింగ్ ఇస్తావరా? మాకే కటింగ్ ఇస్తావా? ఇవ్వే, ఇవ్వరా, ఇవ్వే, ఇవ్వరా.
నువ్వే కదా ఇక్కడ కొట్టావు ఆ? యా. ఏయ్ కల్పనాదేవి రావే బయటికి. ఏయ్ నన్ను రౌడీలతో కొట్టించావు కదూ, నన్ను చంపించాలని ట్రై చేశావు కదూ, కానీ నేను ఇంకా చావలేదే, నేను బ్రతికే ఉన్నాను. నేను చచ్చేదాకా నీ ఇంటి ముందే ఉంటా. నీ కూతురు పేరు తలుచుకుంటేనే చస్తా. నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తా. నువ్వేం చేస్తావో చేసుకోవే. ఐ లవ్ యూ శాంతి, రియల్లీ ఐ లవ్ యూ. పొజిషన్ బాగాలేదురా, గ్రీస్ 2 పొజిషన్ లా ఉంది. అన్నం తినరా, 2 రోజులైంది కదరా అన్నం తిని, చస్తావురా. చావనిరా చావని. నా శాంతి లేకపోతే నాకేమీ అక్కర్లేదు. నాకు నా శాంతి కావాలరా, నాకు నా శాంతి కావాలి. శాంతి, ఐ లవ్ యూ శాంతి. తినరా, నేను తినను తినరా, తినను. తినరా. నీ అన్నము వద్దు, నాకేమీ వద్దు. ఈ అన్నము వద్దు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య. ఏయ్, తొందరగా పెట్టరా, తొందరగా. చికెన్ పెట్టరా. అమ్మా పడిపోయాడు. నీకు హార్ట్ లేదా, లివర్ లేదా, హృదయం లేదా? లేవరా లే. కనీసం ఈ మంచినీళ్ళైనా తాగరా. రైట్, నాకు కావాల్సింది ఆ శాంతి తల్లి ప్రేమరా. తల్లి ప్రేమ కాదురా. నాకు కావాల్సింది ఆ శాంతి ప్రేమరా. అది దక్కకపోతే నాకు నీళ్లు వద్దు, ఏమీ వద్దు. ఇవ్వరా, ఇవ్వు. అయ్యో పడిపోయాడు. లేవరా. రేయ్, ఇది మీకు న్యాయమా? లేవరా. ఎరా ఇంకో బీర్ తాగుతావా? వద్దు, నాకేమీ వద్దు. నాకు నీళ్లు వద్దు, అన్నము వద్దు, ఏమీ వద్దు. నాకు ఈ ప్రపంచమే వద్దు. నాకు కావాల్సింది ఆ కల్పనాదేవి కూతురుతో పెళ్లిరా. పెళ్లి వద్దు, వెళ్ళండ్రా, వెళ్ళండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇడియట్. పద. లవ్ లో రకరకాల మజా ఉందిరా. లవ్ లో ఇంత సుఖం ఉందని నాకు ఇంతవరకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది. రేయ్, నువ్వు కూడా లవ్ చేయి, బాగుపడతా. ఓకే. చేస్తానా? చికెన్ కూడా ఉందిరా. వద్దు, ఆర్పేయండి. నాకు వెలుగొద్దు, ఆర్పేయండి. ఆర్పండ్రా. రేయ్, వెళ్ళిపోండ్రా. శాంతి లేకుండా నాకు వెలుగొద్దురా. నా బ్రతికే చీకటి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. టార్చర్ వెళ్ళిపోండి. నా మాట వినరా, కనీసం టార్చరే పెట్టుకోరా. ఇక్కడ పావులు, తేళ్లు, జరులు అన్ని ఉన్నాయిరా. రేయ్, పావులు, తేళ్లు, జరులు ఏం కరిచినా నాకేం ప్రాబ్లం లేదురా. నేను ఇక్కడ చావాలనే ఉన్నాను. శాంతి లేకుండా నేను చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? వద్దురా, నాకు వెలుగొద్దు. నేను చచ్చిపోతాను. నాకేమీ అక్కర్లేదు. నా బ్రతికే చీకటి, నా బ్రతికే చీకటి. శాంతి, ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను శాంతి, చచ్చిపోతాను. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? వెళ్ళరా ఇక్కడి నుంచి. ఐ లవ్ యూ శాంతి. ఏయ్, శాంతిని ఎక్కడికే తీసుకెళ్తున్నావు? తను నా కోసం వచ్చిందా? ఎందుకే తీసుకెళ్తున్నావు? నీ అమ్మ. ఏయ్, రేయ్ రేయ్, తీయట్రా. వాళ్ళు వెళ్ళిపోయారు. తీయట్రా, తీయట్రా. మన ఫాస్ట్ ఫుడ్ క్యాంటీన్ బీర్ కూలిపోతుంది. బీర్ ఇవ్వరా. వద్దు, నన్ను వదిలేయండి. ఇలా ఎండలో ఏంటి? వానకు తడిసి చలిలో చివికి రాళ్ళలో శాంతి జీవితం నిజమేం కాదా? ఒరేయ్, మా కోసమైనా నువ్వు బతకాలిరా. రేయ్, ఇంకా అంబులెన్స్ రాలేదేట్రా? జాగ్రత్త పట్టుకో. అరే, అంబులెన్స్ వస్తుందిరా. అరే, ఇక్కడ రా. బాస్, మనం ఇప్పుడు హాస్పిటల్కే కదా? నీ అబ్బా, మనకెందుకు హాస్పిటల్? ఇప్పుడు 3 రోజులు నేను శాంతి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాననుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఒక అమ్మాయి చుట్టూ 4 రోజులు తిరిగి 5వ రోజు కనపడకుండా వెళ్ళిపోతే ఆ అమ్మాయి కళ్ళు ఇలా 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 వెతుకుతూ ఉంటాయిరా. దిస్ ఈస్ లేడీ సైకాలజీ.
రేయ్ చూసావా నా కోసం అమ్మాయి ఎలా వెతుకుతోందో. ఇప్పుడు నేను ఈ పార్క్ లో ఉన్నానని ఒక చిన్న హింట్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. కుక్క పిల్లల ఎలా నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తుందో చూడండి. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను ఒక్కడనే ఉండాలి ఇక్కడ. వెళ్ళండి వెళ్ళండి. రేయ్ నీ అబ్బాయి తీసుకెళ్ళా. ఎప్పుడు చూసిన డ్రింక్ అటు. ఇక్కడున్నావా? ఏంటమ్మా జిమ్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోయేసరికి నీ కోసం వెతకని చోటంటూ లేదు. 3 రోజుల నుంచి నీ మీద బెంగ పెట్టుకున్నాను తెలుసా? చూడన్నా, ఎల్లో ఫ్లవర్ ఇస్తే అమ్మాయి రాఖీ కట్టేస్తుందిరా. రెడ్ అంటే లవ్, ఎల్లో అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వైట్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్. ఎందుకురా లవ్ చేసిన ప్రాణం తీస్తారు. రేపు A to Z పికప్ పాయింట్ వచ్చి 5000 కట్టే. అలాగే గురుజీ. బ్రెయిన్ లెస్ ఫెలో. ఏటి నన్ను గాంధీ తాత పార్క్ రమ్మని మీరు ఎక్కడున్నారేటి? ఇదేంటి, నాకు జూనియర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటే హీరోయిన్ దొరికింది. ఏటి సనుకుంటా? ఏం లేదా తీసేసి ఉచిత రోషంలో ఉన్నారండి మీరు. రోషన్ కాదు, హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఏదో లోసం వెళ్ళిపోద్దాం. హృతిక్ రోషన్. అయ్యో ఇదేటి రండి. అటో SRS లాడ్జ్ ఎక్కు పోనీ. కేవరా ఏటి రూమ్ తీసేసుకున్నారేటి? టోటల్ సెటప్ రెడీ. ఏసీ డీలక్స్ రూమ్. ఎంజాయ్. లా 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 లా. డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు. నేను 5 minutes లో వచ్చేస్తాను. ఎక్కడికంటే సడన్ గా? అది స్వీట్స్ ఫ్రూట్స్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తాను. వద్దండి. కాదు, ఇది మన వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ నైట్ లో ఉండాలి. వస్తాను 5 minutes. సార్, ఇప్పటి వరకు 99 బ్లూ ఫిలిం క్యాసెట్ షాప్స్ ని రైడ్ చేశాను. ఇప్పుడు బ్లూ ఫిలిం షూట్ చేసే ఆ రాకెట్ నే పట్టుకుంటున్నాను. ఏమై రంజిత్ కుమార్, బెడ్ ఏమో నలుగుంది, పోస్టర్లు ఏమో సెక్సీగా ఉన్నాయి, ఎవరు కనిపించరే? సార్, ఈ XXX రంజిత్ కుమార్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది కరెక్ట్ గా కన్ఫర్మ్డ్ గా ఉంటుంది సార్. 1 minute టైం ఇవ్వండి సార్. సార్ చూడండి సార్, చూడండి. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. వెరీ గుడ్ రంజిత్ కుమార్, వెరీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పుట్టలోంచి పామును బయటికి లాగినట్టు క్యాండిడేట్ ను కూడా బయటికి లాగుతాను. చూడండి సార్. ఏయ్, రారా బయటికి, రండ్రా. అబ్బా ఎందుకంటే అట్లా తలుపు మీద పోతారు? వెరీ గుడ్ రంజిత్ కుమార్. సార్, ఆవిడ నా వైఫ్ సార్. వాట్? ఆవిడ నీ వైఫ్? అయితే ఎక్కడ ఉందా? ఏంటి బాబా, ఏటి గొడవంతా? ఇదేటి మప్టిలో వెళ్ళి యూనిఫామ్ లో వచ్చేసా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? ఏటి ఏటి తెలినట్టు మాట్లాడుతున్నా? నువ్వే కదా నన్ను తీసుకొచ్చి మన పెళ్లి రోజు పట్టినట్లా చేసుకుందాం చెప్పి చేస్తూ తెస్తానని వెళ్ళి యూనిఫామ్ లో వస్తావా? సార్, నాకేం తెలియదు సార్. మిస్టర్ రంజిత్ కుమార్, ఇట్ ఈస్ టూ బ్యాడ్. ముందు నీ భార్యని ఎవడో బ్లూ ఫిల్మ్ తీయకుండా చూసుకో, తర్వాత దేశం మీద ఉన్న వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. దిస్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. టేక్ కేర్. సౌందర్య, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? సంచినోడా? ఇంటికి రా, నీ పని చెప్తా. అమ్మా, అయ్యో, సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్. సారే జహా సే అచ్చా అమ్మని తీయని దెబ్బ. అన్నయ్య, ఎన్నాళ్ళైందన్నయ్య నిన్ను చూసి? ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. ఆగు అన్నయ్య. రేయ్, నేను తమ్ముడు అని పిలవడానికే భయంగా ఉందిరా. ఆనాడు నువ్వు చేసిన పనికే కదరా నేను ఇంట్లోంచి పారిపోయింది. ఈ రంజిత్ కుమార్ ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మూడొస్తే పట్టుకుంటాడు. రా రా
ఈడే మావా నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు ఈడే. లా, లా. ఎరా, ఎదవనాయాలా? వచ్చినాడా? నా పిల్లనే పాడు చేయాలని ఈడే మావా. చూస్తున్నావు? మళ్ళీ ఏమైందిరా అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా షేక్ అయిపోతున్నావు? ఓ, అమ్మో 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 ఆ రోజు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని ఒరేయ్ నీకెందుకురా, నేను రేపు ఈవినింగ్ 4 o'clock అక్కడికి వచ్చేస్తాను. నీ బ్లూ ఫిలిం అదిరిపోవాలి, అలా యాక్ట్ చేస్తాను. అరే మంచి ఫిగర్ కావాలి, మర్చిపోకో. ఓకే మంచి నీగ్రో ఫిగర్ సెట్ చేశాను. రేపు సాయంత్రం 4 గంటలకు నువ్వు మర్చిపోకు. ఓకే సూపర్ సూపర్. అన్నయ్య రంజిత్, అన్నయ్య. ఏంటి వినోద్ బాబు? అరే అన్నయ్య, నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. ఆ బాధలన్నీ పోగొట్టి నా వల్ల నీకేదైనా ఉపయోగం జరగాలని నీ జాబ్ గురించి ఓ పెద్ద మనిషితో మాట్లాడాను రా. వాళ్ళు డెఫినెట్ గా నీకు జాబ్ ఇస్తామని చెప్పేశారు. ఒరే తమ్ముడు, నిజంగానా? నిజంగారా. నువ్వు రేపు 4 o'clock కి రణధీర్ అపార్ట్మెంట్స్ లో కేఆర్ అడ్వర్టైజర్స్ కి వెళ్ళు. వాళ్ళు ఏం అడిగినా ఏమీ మాట్లాడకుండా ఓకేను, నీ జాబ్ శాంక్షన్. ఫైల్ ఎక్కడ పెట్టండి సార్ జాబు కన్ఫర్మ్ మీకే. Thank you, sir. ముందు ఫైల్ ఎక్కడ పెట్టండి. బట్టలు ఇప్పండి. బట్టలు ఎందుకు ఇవ్వాలి సార్? జాబు. ఓకే ఓకే సార్. ఈ కంపెనీలో బాడీ ఫిట్నెస్ చూసుకుని జాబ్ ఇస్తారేమో. పీటర్ సార్. ఇంజెక్షన్ పట్టరా. రెడీ సార్. ఇంజక్షన్. జాబు. ఓకే సార్. రెడీ రెడీ. పడవండి. అయ్యో థ్యాంక్ యూ. అమ్మా జాబ్ నాకే కదా సార్? 100% కన్ఫర్మ్. ఆ రూమ్ లోకి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ. ఎక్కడ ఆ సార్? రూమ్. థ్యాంక్ యూ. అలాగే. అమ్మా వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. నేను ఇప్పుడు చాలా మారిపోయానన్నయ్యా. నేను ఇప్పుడు A to Z పికప్ పాయింట్ ఓనర్ ని. A to Z వినోద్ కుమార్ అంటే సిటీ మొత్తం ఫేమస్. నీకు దండం పెడతారా? నీ వల్ల ఇప్పటికే చాలా సార్లు నా పెళ్ళంతో దెబ్బలు తిన్నారు, మా ఆఫీసర్ తో చీవట్లు తిన్నారు, నాకున్న పేరు మొత్తం మటాష్ అయిందిరా. ఈ ఊరు ఉదయం వెళ్ళిపోతాను రా, ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఫాలో చేయకురా, నీకు దండం పెడతారా. వస్తాను రా. అన్నయ్య మోడల్ శాంతి. చాలా బాగుండాలి. ఎందుకు వచ్చావు? మా వాడు నిన్ను 24 గంటలు ప్రేమించి నీకోసం అన్నం నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేసి శాంతి 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 అంటూ ప్రతి క్షణం నీ పేరే జపిస్తూ చచ్చిపోయాడు. శాంతి చచ్చిపోయాడు అని చావు వార్త మోసుకొచ్చాను అనుకున్నావా? లేదు, మా వాడు చావు చివరి అంచుల దాకా వెళ్లి మళ్ళీ బతికాడు. నీలాంటి హృదయం లేని దాన్ని, ప్రేమంటే అర్థం తెలియని దాన్ని ప్రేమించడం వేస్ట్ అని నేనన్న మాటలనుకున్నావా? కాదు, మా వాడన్న మాటలివి. ఏంటి నమ్మకం కుదరటం లేదా? ఇదిగో చూడు, ఇప్పుడే మా వాడి పెళ్లి. నీకంటే అందమైన దాన్ని, ఆస్తి ఉన్న దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చావా అమ్మా? ఇప్పుడు వచ్చావా అమ్మా? జస్ట్ 1 second లేట్ మార్చేసింది నీ ఫేట్. యు ఆర్ టూ లేట్. నీకు మా వాడి మీద ప్రేమ లేదనుకుని పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇంత దూరం కష్టపడి మా వాడి కోసం వచ్చావంటే మా వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. కానీ 3 ముళ్ళు వేసాక వచ్చావు తల్లి. కొబ్బరి లౌజు లాంటి కుర్రోడిని కోల్పోయావమ్మా ఒక్క సెకండ్ లో. నిజమమ్మా? నువ్వు కోరుకున్న వాడిని కొట్టేసిందమ్మా అదృష్టవంతురాలు. చూడమ్మా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వారు నా ప్రాణానికి ప్రాణం, వారు లేకపోతే నేను చచ్చిపోతానని అని ఆవిడ కాళ్ళ మీద పడి వేడుకో. కట్టిన తాళి తీసేసి మా వాడిని నీకు సొంతం చేస్తుంది. ఆవిడ గొప్ప త్యాగశీలమ్మా.
వెళ్ళమ్మా 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 నేనెందుకు దాన్ని బ్రతిమలాడాలి? శ్రీ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. శ్రీ నాకే సొంతం. అతన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఒక్కదానికే ఉంది. ఏంటా ఇంకా కూర్చొని చూస్తున్నా? నీ మెళ్ళ మంగళసూత్రం నిన్ను ఊరుకుంటే నా సంగతి ఇంకా నాది గుంటూరు చైన్ బ్యాచ్. చైన్ పుచ్చుకుంటానంటే మెయిన్ చారుతి. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? మీ పెళ్లి డ్రామా నాకు తెలిసిపోయిందనా? మీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఒకసారి అటు చూడండి. చూడు, జీవితంలో నటించు, కానీ నటనే జీవితంగా బ్రతకు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసి ట్రాప్ చేయాలి, చీట్ చేయాలి అని మాత్రం చూడకు. కొందరిని కొన్నిసార్లు కొన్ని వేళల్లో మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్నిసార్లు అన్ని వేళల్లో మోసం చేయలేరు. మన ప్లాన్ అట్టమటాష్ అయిపోయింది. అది మామూలు పిల్ల కాదు, మార్కాపురం పలక. దాని గురించి ఆలోచించడం వేస్ట్. అది మన దారిలోకి రావడం కల్లా దాని గురించి మర్చిపో. మర్చిపో. అది మన దారిలోకి రాకపోతే నేనే దాని దారిలోకి వెళతా. దీంతో డ్రామాలన్నీ వేస్ట్. ఇక మీద జరిగేవన్నీ రియల్. అది నా కాళ్ల మీద పడి నా మెళ్ళో తాళికట్టు అని అడుక్కునేలా చేస్తా. నన్ను సేవ్ చేస్తే నేను వదిలేస్తానుకున్నావా? నిన్ను రేప్ చేసే తీరుతాను. మనిషివి కాదురా, మనిషివి కాదు, మృగానివిరా, మృగానివి. నేను నీ ప్రాణాలు కాపాడాను, కానీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నిన్ను చూశాక నీ జీవితంలో ఏదో ఘోరమైన సంఘటన జరిగి ఉంటుంది, అందుకే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నా అనుకున్నాను. కానీ నా అంచనా తప్పు. Criminals are not born, they are made. But you are born criminal, born criminal. నీ గుండెల్లో ప్రేమ పుట్టించాలనే ఇన్నాళ్ళు నేను ఈ గేమ్స్ అన్ని ఆడాను. నువ్వు ఆడే డ్రామాలన్నిటికీ టిట్ ఫర్ టాట్ గా నేను కూడా కౌంటర్ డ్రామాలు ఆడాను. కానీ నీలో ప్రేమ అనే అమృతానికి బదులు ద్వేషం, క్రోధం, పగ, ప్రతీకారం ఎందుకు పుట్టింది? ఎదుటి వాడు ప్రేమించాలి అంటే ముందు నీకు ప్రేమించే హృదయం ఉండాలి. ప్రేమ అనేది ఊపిరి లాంటిది. దాన్ని తీసుకోవాలి, తిరిగి ఇవ్వాలి. అప్పుడే ప్రేమ బతుకుతుంది. నువ్వు అమ్మాయిలతో ఐ లవ్ యూ అని అబద్ధాలు చెప్పేవాడివి, కానీ నీకు తెలుసా దాని అర్థం ఏంటో? ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది, ప్రేమించిన వాడికి ప్రేయసి విలువ తెలుస్తుంది. నీకు ప్రేమ అనే ఆకలి లేదు, ఇక నీకు ప్రేమ గురించే తెలుస్తుంది.
నీకు కావాల్సింది అవసరానికి ఒక ఆడది. ఆవేశంలో నువ్వు నన్ను నాశనం చేయాలని వస్తే నేను నీ నుంచి తప్పించుకుని పరిగెత్తాను. అయినా నేను నీ ప్రాణాలు కాపాడాను. దానికి ఫలితంగా మళ్ళీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నీకు అసలు మానవత్వం లేదా? ఆడదాన్ని చూస్తేనే వెంటపడే నీలాంటి వాళ్ళకి తల్లికి చెల్లికి ప్రియురాలికి తేడా ఎలా తెలుస్తుంది? నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చివాడివి. పిచ్చివాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు. నీలాంటి మన పిచ్చివాడు ఏం చేసిన లెక్కలోకి రాదు. కమాన్ రేప్ చెయ్యి. శ్రీ శ్రీ ఏమైందిరా? ఏంట్రా పడిపోయావు? లేరా? ఏమైందిరా నీకు? ఇంకెందుకురా డ్రామాలు ఆడుతున్నావు? ఎవరిని నమ్మించడానికి, ఎవరిని ట్రాప్ చేయడానికి? ఇది డ్రామా కాదురా, నిజం. నిజంగా నేను శాంతిని ప్రేమిస్తున్నాను. నిజంగా నేను శాంతిని ప్రేమిస్తున్నాను రా. నీకు లవ్ ఏంట్రా? రోజుకు అమ్మాయితో జాలీగా తిరిగే నువ్వు లవ్ చేస్తున్నావా? నాకే కథలు వినిపిస్తున్నావా? అయ్యో, ఇది కథ కాదురా, నిజం. చచ్చిపోయిన నా అన్నయ్య మీద ఒట్టు. నేను రియల్ గా శాంతి లవ్ చేస్తున్నాను. శాంతి అందరమ్మాయిలా కాదురా. నేను శాంతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను లేదే నేను బ్రతకలేననిపిస్తోందిరా. అందుకేరా మనకి ప్రేమలొద్దు అనేది. ఎప్పుడో నా హృదయంలో ప్రేమ చచ్చిపోయి మోడు బారిపోయింది. శాంతి రాకతో తిరిగి మొలకెత్తడం ప్రారంభించిందిరా. ప్రేమ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందిరా. మీకెవరికి మాట్లాడే అర్హత లేదు. నాకు శాంతి కావాలి. నా శాంతి లేదే నేను బ్రతకలేనురా. ఐ వాంట్ మై శాంతి. ఐ లవ్ మై శాంతి. శ్రీ ఏమైందిరా? శ్రీ పట్టండి. తప్పండి జాగ్రత్త బాబు. చూడండి డాక్టర్ గారు, చూడండి. లేచాడు డాక్టర్. లేచాడు డాక్టర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? వారం రోజుల నుంచి భోజనం చేయకుండా, అసలు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు నువ్వు. నర్స్, జ్యూస్ లేవు. పైకి లేపండి. తాగు. వద్దు. నువ్వేనా చెప్పయ్యా? రేయ్, ఇంకేం కావాలరా నీకు? నాకు నా శాంతి కావాలి. శాంతి 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 ఏదిరా శాంతి? నీకేమైనా పిచ్చెక్కిందా? అన్నం కూడా తినకుండా శాంతి అంటే ఎలా? ఇలా అయితే నువ్వు చస్తావురా, చస్తావు. చావడానికే నేను ఇలా చేస్తున్నాను. సార్, ఇలా చెప్తే వీడు వినాడు సార్. పట్టుకోరా, గట్టిగా పట్టుకో. పట్టుకోమా. వద్దు. ఇలా ఇవ్వండి సార్, నేను బలవంతంగా తాగిస్తాను. వద్దు. నాకు నా శాంతి కావాలి. నాకు నా శాంతి కావాలి. మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. శాంతి, శాంతి ప్లీజ్. శాంతి ఆగు. శాంతి నా మాట విను. శాంతి ప్లీజ్ స్టాప్. అయితే శాంతి ఆగు. శాంతి 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 శాంతితో మాట్లాడాలి. చావులో ఉన్నాడు. ప్లీజ్ ఒక్కసారి శాంతిని పిలవండి. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను. శాంతితో ఒక్కసారి శాంతి అరవద్దు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నువ్వు వస్తే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న నా ఫ్రెండ్ బతుకుతాడు. ప్లీజ్ శాంతి, నీ కాళ్ళు పట్టుకుంటారు, నీకు దండం పెడతారు. రా శాంతి, రా శాంతి. నేను రాను. నువ్వు నాతో రాకపోతే ఇప్పుడే ఇక్కడ చచ్చిపోతాను. లేదు, వినను. వినడానికి రెడీగా లేను. నువ్వు వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. వస్తాను, నీతో వస్తాను. కానీ నీతో వచ్చే ముందు నీకు విషయం తెలియాలి. అది చూసిన తర్వాత కూడా నువ్వు నీతో రమ్మంటే తప్పకుండా వస్తాను. పద.
కూడా నీతో రమ్మంటావా? వద్దమ్మా, నువ్వు రావద్దు. నువ్వు వస్తానన్నా ఆ వెధవ దగ్గర నేను తీసుకెళ్ళమ్మా. వాణ్ణి యాక్టర్, ద గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అంటే నువ్వే. మెగాస్టారు, యుగాస్టారు, యువ సామ్రాట్లు, పవర్ స్టార్లు ఎవరు పనికిరారని యాక్టింగ్ ముందు అబ్బబ్బబ్బా, స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు కూడా తక్కువేరా నీకు. అబ్బబ్బా, ఏం యాక్ట్ చేసావురా, సూపర్ సూపర్ డూపర్. ఎంతో మంది అమ్మాయిలతో యాక్టింగ్ చేశావు, నేను ఎంకరేజ్ చేశాను, కానీ నాతో యాక్టింగ్ చేస్తావురా? రేయ్, నాకు మెంటల్ వచ్చేస్తుందిరా, మెంటల్ వచ్చేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. రేయ్ నాయనా, నీకు దండం పెడతానురా, ఇంకా నటించొద్దురా. నీ నటనతో నన్ను పీపీ చేయొద్దురా. తీరా, లేరా, లే. ఏంట్రా చూస్తూ ఊరుకుంటుంటే ఏమేమో మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? చూడరా 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 చూడు. ఫోటోలు చూస్తే ఏ అమ్మాయినా నిన్ను లవ్ చేస్తున్నారా? నిన్ను సిన్సియర్ గా లవ్ చేసే శాంతికి ఈ ఫోటోలు దొరికాయి, అందుకే నీకు దూరం అయింది. మళ్ళీ తనని లైన్ లోకి తెచ్చుకోవాలని పిచ్చివాడిలో యాక్టింగ్ చేస్తున్నావా? షట్ అప్. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదురా, ఇంతవరకు నేను ఈ అమ్మాయిని చూడలేదురా. దీని వెనకాల ఏదో ఉంది. రా రా. చెప్పు, నీతో ఎవరు చేయించారు? చెప్పు 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 చెప్పు. చెప్తాను. పరాయి మగాడి పక్కలో పడుకోవడమే పెద్ద తప్పు, అందులోనూ ఫోటోలు తీయించుకోవడం అంటే. మీ నాన్నగారు ఆపరేషన్ కు ఈ టైంలో మీకు డబ్బు చాలా అవసరం. ఆ విషయం నాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాను. ఈ రోజుతో పెరిగిపోవాలి. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ రోజు ఏం చెప్పావు? ఏం చెప్పావు? నా హృదయంలో రియల్ లవ్ పుట్టించాలని నువ్వు ఇన్ని గేమ్స్ ఆడుతున్నావు చెప్పావు కదా. ఈ రోజు రియల్ గా చెప్తున్నాను, సిన్సియర్ గా చెప్తున్నాను. నీ ప్రేమతో హృదయమే కాదు, ఈ ఒళ్ళంతా నిండిపోయింది. బట్ నువ్వు ఈ రోజు వేరే కొన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అనుకుంటావా? ఈ అగ్నిరేఖలు ఎందుకు గీసానో తెలుసా? నువ్వు తప్పించుకోకుండా ఉండాలని. ఇప్పుడే నేను ఇక్కడే చెప్పి నరికేసి నేను ఈ అగ్నికి ఆహుతవుతాను. ఎందుకో చెప్పు, చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. వావ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్రేట్ లవర్. నువ్వెంతమంది అమ్మాయితో చెప్పుంటావు ఐ లవ్ యూ అని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని, మీరు లేకపోతే బతకలేను, చచ్చిపోతానని. అమాయకులైన ఆడవాళ్ళని ప్రేమ పేరు చెప్పి పిచ్చివాళ్ళని చేస్తే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఎప్పుడైనా ఆలోచించావా? ఆడవాళ్ళు అమాయకుల. ఏ వైఫ్ ఇస్ అ నైఫ్ హూ కట్స్ యువర్ లైఫ్ అని అంటారు. ఆడది హైడ్రోజన్ బాంబు కంటే చాలా పవర్ఫుల్ అయినది. యుద్ధాలు లేని ఆ రోజుల్లోనే ఎన్నో రాజ్యాలకు, ఎన్నో సామ్రాజ్యాల నాశనానికి కారణమైంది ఆడది. నీకు విషయం తెలుసా? మగవాడు ఆడదాన్ని తన అందం చూసి, మంచితనాన్ని చూసి ప్రేమిస్తాడు. కానీ మీరు అలా కాదు. మగవాళ్ళ డబ్బులు, వాళ్ళ పొజిషన్స్ చూసి క్యాల్కులేటివ్ గా లవ్ చేస్తారు. మీరంటే ఆడవాళ్ళని ఎలా నమ్మమంటారు, ఎలా ప్రేమించమంటారు? ఒక ఆడది జీవితాంతం ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంది. మొదట తన తల్లిదండ్రులు, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత పిల్లలు. ఆమె ఎందుకు తెలుసుకోకూడదు తన భర్త స్టేటస్ ఏమిటి, అతని సంపాదన ఎంత, తన జీవితాంతం పోషించగలడా లేదా అని? పెళ్లి కాగానే భర్తను వేరే కాపురం పెట్టమని, అప్పటి వరకు హ్యాపీగా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో ఉన్న వ్యక్తిని విడదీసి నా భార్య, నా పిల్లలు, నా సంసారం అని మగాన్ని స్వార్థపడి చేసే మీ ఆడవాడు స్వార్థానికి, అసూయకి ప్రతిరూపాలు. చూడు, ఒక్కసారి ఆడదాని మెడలో తాడి పడిన తర్వాత
ఆ తాళి కట్టిన భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా కూలి కోరైనా కొంచెంవాడైనా సరే భారత స్త్రీ అతనితోనే జీవితాన్ని గడుపుతుంది. అలాంటి ఆడవాళ్లు ఉండబట్టే ప్రపంచం మొత్తంలో భారతదేశంలోని పెళ్లిళ్లు సక్సెస్ అయినట్టు ఇంకెక్కడ అవ్వవు. అందుకే భారత స్త్రీ ప్రపంచంలోనే గొప్పదైంది. భారతీయ స్త్రీ గురించి నువ్వేంటే చెప్పేది? నాకు భారతీయ పురుషుని నేను చెప్తున్నాను విను. ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ మెన్. ఇంతవరకు నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను, బట్ ఒక్క అమ్మాయి శీలంతో కూడా నేను ఆడుకోలేదు. ఒక్క అమ్మాయిని కూడా నేను టచ్ చేయలేదు. తెలుసా నీకు? స్టిల్ ఐఎమ్ ఎ వర్జిన్. అసలు నా జీవితం గురించి తెలుసా నీకు? నా అన్నయ్య ఒక ఆడదాని ప్రేమ పొందలేక ఊరేసుకుని చచ్చిపోయాడు. నన్ను ఒక అమ్మాయి లవ్ చేసి నా కళ్ళ ముందే ద్రోహం చేసింది తెలుసా? శ్మశానం లాంటి నా హృదయంలో నువ్వు ప్రేమను పుట్టించావు. ఇప్పుడు నువ్వే దాన్ని చంపుతున్నావు. నీ ఆడజాతే ఇంత. నా పాత జీవితమే కరెక్ట్. ఇంతవరకు నేనేం చేసినా అవన్నీ రైట్. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? ముక్కలు ముక్కలుగా నరకమంటావా లేక నిలువున పాతేయమంటావా? చెప్పు చెప్పు శాంతి, చెప్పు. నేను చేసిన తప్ప చెప్పు. కాదు శ్రీ, నీ ఆవేశంలో అర్థం ఉంది. నీలో నిజమైన ప్రేమ పుట్టించడానికి నేను ఇంతకాలం ఎదురు చూశాను. ఈ కళ్యాణ మండపంలో నన్ను నువ్వు పెళ్లి కూతురుగా చూసావు. కానీ నీకు తెలుసా పెళ్లి కొడుకు ఎవరో? ఆ పెళ్లి కొడుకు నువ్వే. కానీ నువ్వు పెళ్లి చేసుకునేది నన్ను కాదు. అటు చూడు. ఈ అమ్మాయి నాకు తెలుసా? దీనివల్లే నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. దీనివల్లే నేను ఇలా మారిపోయాను. నీకు చెప్పానుగా, నన్ను ఒక అమ్మాయి లవ్ చేసి నాకు ద్రోహం చేసింది అని. ఇదే ఈ అమ్మాయి పనిచేసింది. ఈ విధంగానా? ఇదంతా చేసింది నువ్వు. నాకు స్పృహ లేకుండా చేసి ఒక నర్సుకి డబ్బులిచ్చి నా పక్కన పడుకోబెట్టి ఫోటోలు తీసి నన్నే మోసం చేస్తావు నువ్వు. అలాంటి మోసమే ఈ అమ్మాయి జీవితంలో కూడా జరుగుండొచ్చునని ఎందుకు అనుకోకూడదు? ఏమిటి నువ్వు చెప్పేది? చూడు, ఒక్కోసారి మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు అంటారు, మన చెవులతో విన్నవన్నీ కూడా నిజాలు కావు అంటారు. ఆ నిజం నీకు తెలియచేయాలనే నర్సుతో ఆ ఫోటో సెషన్ ఏర్పాటు చేశాను. నీకు తెలుసా, ఆ రోజు దాక్షాయణి జీవితంలో ఆడపిల్ల జీవితంతో ఎంత పని చేసావే అమ్మా? దాక్షాయణి ఏమైందమ్మా? కల్పన చూడు ఏమైందో. దాక్షాయణి మాట్లాడమ్మా. ఏమైందమ్మా? ఏం చేసావురా? అమ్మాయికి ఏమంత మందు పెట్టావు? మాట్లాడు. డ్రింక్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నాను. నో అంది. అందుకే కూల్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ కలిపాను. సిగ్గులేదురా మాట్లాడటానికి? అమెరికా వెళ్లి కల్చర్ నేర్చుకుని వస్తారనుకుంటే ఇదా మీరు నేర్చుకున్న కల్చర్. పోరా బయటికి. ఇంకొకసారి నా గడప దొక్కేవా కాలర్ కొడతాను. పోరా. వెంటనే డాక్టర్ తీసుకురండి. అలాగేనమ్మా. నువ్వు ఊరు వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసి నీకోసం ఎదురు చూసి 6 నెలల తర్వాత ఇంట్లో చెప్పకుండా నీకోసం దాక్షాయణి సిటీ వచ్చింది. అక్కడ నిన్ను చూసి చాలా ఆనందించింది. కానీ నువ్వు ఆమె ప్రాధేయపడుతున్నా వినకుండా ఆమెని అవమానించి వెళ్లిపోయావు. ప్రేమించిన నువ్వు అవమానించేసరికి తట్టుకోలేక దాక్షాయణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. నీళ్లలో దూకిన దాక్షాయణ్ణి చేపలు పట్టేవాళ్లు రక్షించి ఆమె తండ్రికి అప్పచెప్పారు. తలకి తగిలిన దెబ్బ వల్ల మతిస్థిమితం కోల్పోయింది. ఒక్కగానొక్క కూతురు పరిస్థితి చూసి హార్ట్అటాక్ తో ఆ తండ్రి మరణించాడు. ఎవరూ లేని దాక్షాయణి పిచ్చిదైంది. ఈ విధంగా నీ పగ తీర్చుకోవడానికి దాక్షాయణి జీవితాన్ని నాశనం చేశావు. ఈ అమ్మాయి జీవితమే కాకుండా ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పిల్లెవరో కదయ్యా, నా చెల్లెలు కూతురు. ఆడవాళ్ల గురించి చాలా నీచమైన అభిప్రాయం ఉన్న నీకు ప్రేమ కోసం తమ జీవితాల్ని బలిపెట్టుకున్న ఎంతో మంది త్యాగమూర్తులున్నారని ఈ పిల్లను చూస్తే నీకు తెలియడం లేదా? నిన్ను ప్రేమించే నేరానికి ఈ పిల్ల పిచ్చిదైపోయింది. ఉన్న తండ్రిని కూడా పోగొట్టుకుని అనాథైపోయింది. లక్షలు ఖర్చు పెట్టినా దీన్ని మామూలు మనిషిని చేయలేకపోయాం. దీన్ని మామూలు మనిషిని చేయడానికి కావాల్సింది మందులు కాదయ్యా, నీ ప్రేమ కావాలి. పట్టాలు పుచ్చుకున్న డాక్టర్లు కాదయ్యా, మమతను పంచే నీ ప్రేమ కావాలి. అది నువ్వే ఇవ్వగలవు. ఆలోచించుకో.